హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాబోయే రోజుల్లో మీకు వచ్చే పెన్షన్ ఇంతే, అధిక పెన్షన్‌పై ముఖ్య ప్రకటన, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, అధిక పెన్షన్ లెక్కింపుపై గందరగోళం. 2014 విభజన రేఖతో భారీగా కోత. పూర్తి వివరాలు. అధిక పెన్షన్ ఈపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న చందాదారులకు సంబంధించి పెన్షన్ లెక్కింపు విధానంపై ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ఇటీవల కీలక స్పష్టతనిచ్చింది. అయితే ఈ స్పష్టత అనేక మందిలో ఆనందం కంటే ఆందోళననే ఎక్కువగా రేకెత్తించింది. ఎందుకంటే ఈపీఎఫ్ఓ అనుసరించబోయే లెక్కింపు విధానం వల్ల చందాదారులు ఆశించిన పెన్షన్‌కు వాస్తవంగా అందే పెన్షన్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉండబోతోంది. ముఖ్యంగా పెన్షన్ లెక్కింపు కోసం సర్వీసు కాలాన్ని 2 భాగాలుగా విభజించడమే ఈ గందరగోళానికి, కోతకు ప్రధాన కారణము. ఈ లెక్కింపు విధానం సంక్లిష్టంగా అనిపించవచ్చు. కాబట్టి దయచేసి వివరాలనైతే నెమ్మదిగా గమనించండి. ఈపీఎఫ్ఓ తాజా స్పష్టత ఆశలపై నీళ్లు. అధిక పెన్షన్ ఆశించిన చందాదారులకు ఈపీఎఫ్ఓ తన ఖాతా ప్రకటన నిరాశ కలిగించింది. కొత్త లెక్కింపు విధానం ప్రకారంగా వారు ఊహించిన దానికంటే చాలా తక్కువ పెన్షన్ అందే అవకాశం ఉంది. ఆశ్చర్యంగా అధిక పెన్షన్‌కు అర్హత లేని వారికి వర్తింపజేసే లెక్కింపు సూత్రాలనే అధిక పెన్షన్‌కు అర్హత పొందిన వారికి కూడా అమలు చేయనున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. దీని అర్థం అధిక వేతనంపై వాటా చెల్లించినప్పటికీ పెన్షన్ లెక్కింపులో పూర్తి ప్రయోజనం దక్కకపోవచ్చు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995లో పేరా 12 నిబంధనల ఆధారంగా ఈపీఎఫ్ఓ ఈ కొత్త లెక్కింపు విధానాన్ని రూపొందించి, దీని ప్రకారంగా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న చందాదారుల మొత్తం సర్వీస్ కాలాన్ని 2 భాగాల్లో విభజించనున్నారు. పార్ట్ 1 ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి సెప్టెంబర్ 1, 2014 వరకు ఉన్న సర్వీస్ కాలం. పార్ట్ 2 సెప్టెంబర్ 1, 2014 నుంచి పదవీ విరమణ తేదీ వరకు ఉన్న సర్వీసు కాలము. ఈ 2 భాగాలకు వేర్వేరుగా పెన్షన్‌ను లెక్కించి ఆ రెండింటిని కలిపి తుది పెన్షన్ ఖరారు చేస్తారు. ఈ విధానానికి కార్మిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని, దీనిపై అదనపు కేంద్ర భవిష్యత్ నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారనైతే ఈపీఎఫ్ఓ తెలిపింది. ఎందుకు ఈ మార్పు? 2014 అంటే సెప్టెంబర్ 1, 2014న ఈపీఎఫ్ తన పరిమితిని 6,500 నుంచి 15,000కు పెంచారు. ఈ మార్పు జరిగినప్పుడు పెన్షన్ లెక్కింపు విధానంలో కూడా కొన్ని సవరణలు చేశారు. 2014కు ముందు చివరి ఏడాది సగటు వేతనం ఆధారంగా మొత్తం సర్వీస్‌కు పెన్షన్ లెక్కించేవారు. వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 60 నెలలకు సగటు వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కించేలాగా స్కీమ్‌ను సవరించారు. ప్రస్తుత విధానం అయితే అధిక పెన్షన్ ఎంచుకున్న వారికి మొత్తం సర్వీసుకు చివరి 5 ఏళ్ల సగటు వేతనం వర్తింపజేయకుండా దామాషా పద్ధతిలో ఆహ్, ఈ పేరుతో పైన చెప్పినట్టు సర్వీసు 2 భాగాలుగా అయితే విభజించే విధానాన్ని తెరపైకి తెచ్చారు. లెక్కింపు విధానం వివరంగా. ఇక పార్ట్ 2 పెన్షన్ లెక్కింపు. సెప్టెంబర్ 1, 2014 తర్వాత నుంచి పదవీ విరమణ తేదీ వరకు ఉన్న సర్వీస్ కాలానికి, పదవీ విరమణకు ముందు చివరి 60 నెలలకు సగటు వేతనం పరిమితి లేదా అంతకంటే ఎక్కువ వాస్తవ వేతనంపై ఆధారంగా పెన్షన్‌ను లెక్కిస్తారు. తుది పెన్షన్ పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2. ఉదాహరణతో స్పష్టత. ఈ విభజన వల్ల పెన్షన్ ఎలా తగ్గుతుందో ఒక ఉదాహరణ ద్వారా అయితే పరిశీలిద్దాం. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి 1999లో చేరి 2021లో పదవీ విరమణ పొందారనుకుందాం. 22 ఏళ్లు ప్లస్ 2 ఏళ్ల బోనస్ వర్తిస్తే 24 సంవత్సరాలు. సెప్టెంబర్ 1, 2014 నాటికి సగటు వార్షిక వేతనం 22,000. పదవీ విరమణకు ముందు చివరి 5 ఏళ్లకు సగటు వేతనం 40,000. చివరి 5 ఏళ్లకు సగటు వేతనం ఆధారంగా 24 ఏళ్ల సర్వీస్‌కు పెన్షన్ లెక్కిస్తే సుమారుగా రూ. 13,714 పెన్షన్ రావాలి. ఈపీఎఫ్ఓ కొత్త లెక్కింపు ప్రకారంగా పార్ట్ 1 పెన్షన్ అనేది 2014 వరకు సర్వీస్‌కు తక్కువ సగటు వేతనం. అంటే 22,000తో లెక్కిస్తే 5,342 అవుతుంది. పార్ట్ 2 ప్రకారంగా 2014 తర్వాత పెన్షన్ సగటుకు అధిక సగటు వేతనం లెక్కిస్తే 4,000 అవుతుంది.
తుది పెన్షన్ వచ్చేసి మనకు పార్ట్ 1 ప్లస్ పార్ట్ 2 మొత్తం కలిపితే రూ. 9,342 అవుతుంది. సో, కోత తేడా ఎంత అంటే ఆశించిన పెన్షన్ రూ. 13,714 వాస్తవ పెన్షను రూ. 9,342 మాత్రమే. అంటే ఇక్కడ రూ. 4,372 నెలకు కోత అనేది విధించడం జరిగింది. ఇక పర్యవసానంగా డిమాండ్. ఈ ఉదాహరణ ప్రకారంగా విభజన పద్ధతి వల్ల పెన్షన్‌లో దాదాపు 30% పైగా కోత పడుతోంది. అధిక వేతనంపై ఏళ్ల తరబడి అధిక వాటా చెల్లించినప్పటికీ చివరికి తక్కువ పెన్షన్ అందుకోవాల్సి రావడంపై చందాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన పద్ధతిని రద్దు చేసి పదవీ విరమణకు ముందు చివరి 60 నెలలకు సగటు వేతనం ఆధారంగా మొత్తం సర్వీస్‌కు పెన్షన్ లెక్కించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ ప్రస్తుతానికి ఈ విభజన పద్ధతికే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. పెన్షన్ ఫార్ములా ప్రాథమిక ఈపీఎఫ్ పెన్షన్ ఫార్ములా. అధిక పెన్షన్ లెక్కింపులో ఈ ఫార్ములాను 2 భాగాలుగా వర్తింపజేయడమే ప్రస్తుత సమస్యకు మూలం. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం అధిక పెన్షన్ ఆశించిన లక్షలాది మంది చందాదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. సర్వీస్‌ను 2 భాగాలుగా విభజించి లెక్కించడం వల్ల వారు ఆశించిన దానికంటే గణనీయంగా తక్కువ పెన్షన్ అందనుంది. ఈ విధానంపై చందాదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పునరాలోచన చేస్తుందా లేదా అనేది ఇదే విధానాన్ని కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.